అది నీకు అనవసరం. వాళ్ళు మీనా అడిగారు. అది వేసుకోవాలని తీసి ఇచ్చింది కదా, వాళ్ళు కూడా కొన్నప్పుడే వేసుకుంటారని శపథం చేసింది కదా. మీరెందుకు మధ్యలో మాట్లాడుతున్నారు మనోజ్? నీకు అన్నగులకి ఏంటి సంబంధం? ఎప్పుడు కరెక్ట్గా అడిగింది, నీకెందుకు రాకపోతే నువ్వు బాగొచ్చు కదా మనోజ్. ఎందుకు అడుగుతున్నావు? నేనే అడుగుతున్నాను. అది అందరి ముందు శబ్దం చేసి తీసి మొహం పట్టింది కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని అడుగుతుంది? నా మొహం పెట్టుకుని అడుగుతున్నాను, కానీ నేను వేసుకోవడానికి కాదు. ఇప్పటికీ చెప్తున్నాను, శబదం శబదమే. ఆయన కొనిచ్చిన రోజే మెడలో వేసుకుంటాం. మా అమ్మ పుస్తకాలు చేస్తేనే వేసుకోలేదు. మేము బామ్మ మీనాకేసిన బంగారాన్ని అడుగుతున్నాం, మలేషియా నుండి తెచ్చిన బంగారాన్ని అడగడం లేదు. అది రావాల్సినప్పుడు వస్తుంది. నీ భార్యలాగా ముగ్గుపుల్లంత బంగారం కాదు. రోహిణి వాడు నాన్న తలుచుకుంటే లారీతో పంపిస్తాడు. అవునా? ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా, రాడు కొడుతూ ఉంటాడు కదా, ఆ రాడు లారీలో పంపిస్తాడా? నగల గురించి మాట్లాడండి, మనకి అనవసరమైన వాళ్ళ గురించి ఎందుకు? నగలు ఇంత కొత్తగా మెరిసిపోతున్నాయి ఏంటా అని. అవును, ఇప్పుడే కొన్నట్టు తలతల వేసిపోతున్నాయి. దాని వంటి మీద నుంచి ఒలిచిచ్చింది కదా, టూత్ పేస్ట్ తో కడిగి దాచిపెట్టాను. ఎక్కడికి? నీకెందుకు? నగలు ఏం చేస్తారు? కరిగించి టాబ్లెట్ మింగినట్టు మింగేస్తారు. నీకు అనవసరం. ఈ షాప్ లో మంచి డిజైన్స్ ఉంటాయి కదా? ఉంటాయండి, ఇది మనకి తెలిసిన వాళ్ళ షాపే. వీళ్ళకి రాజమండ్రిలో 4-5 బ్రాంచ్లు ఉన్నాయి. వీళ్ళకి నేను పూలు కూడా వేస్తాను. వీళ్ళ షాప్ లోనే నేను మన పెళ్లికి నగలు కొనింది. వీళ్ళ దగ్గర కొని వీళ్ళ దగ్గరే బంగారం తాకట్టు పెట్టడానికి వచ్చావు చూసావా? పర్వాలేదులేండి, పదండి. నమస్తే. నమస్తే అండి. ఏ నగలు తీసుకుంటారు? ఓనర్ లేరా? ఆయన బయటికి వెళ్ళారమ్మా. ఆయన మీకు తెలుసా? తెలుసండి, సోమవారం బస్ స్టాండ్ దగ్గర మీకు షాప్ ఉంది కదా, అక్కడే మేము అప్పుడప్పుడు నగలు తీసుకుంటుండేమో. ఓ అలాగా. నేను ఆయనకి బామ్మర్ని అవుతాను. బామ్మర్దే? మీకు ఆయనకి గొడవలేం లేవు కదా? ఈ మధ్య బావ బామ్మర్దులకి తేడాలు వచ్చేస్తున్నాయి. ఏమండి మీరు ఊరుకోండి. నాకు కూడా బామ్మర్దులు మీరు, అందుకే అడిగాను. నాకు అర్థమైంది, అది మీరు అర్థంకి చెప్పాల్సిన అవసరం లేదు. మేము చేంజ్ చూడాలి. అలాగా, కూర్చోనమ్మా. ఏమండి తీసుకునేది అమ్మగారి కదా? నీకు బాగుంటే షీలా టానిక్ కూడా బాగుంటుంది మీరా. బాగుంటుంది బాగుంటుంది. ఏమండి ఇది ఎంత పడచ్చు? 2 సవర్లు ఉందండి. అయితే మన దగ్గర ఉన్న వాటిలో ఒక చైన్ గాజులు పెడితే సరిపోతుంది. సరే, కొన్ని నగలు ఉన్నాయి, అవి పెట్టి ఇవి తీసుకోండి. అలాగే ఇవ్వండి. రమేష్ సార్, ఈ వాల్యుయేషన్ చేయించు. అదండి సార్. సార్ కాఫీ తీసుకోండి. మేడం ఆగండమ్మా. ఈ కాఫీ ఏం బాగాలేదు. ఏంటండి ఇలా ఉంది? కాఫీ కూడా మంచిది తీసుకోవచ్చు కదా. కాఫీ గురించి ఎందుకు? అది కాదు మీనా, కాఫీ అసలు బాగాలేదు. సారీ సార్. ఏ చోటు సార్ అది తీసుకో. కాఫీ మంచిది వాళ్ళని తెలియదా నీకు? సారీ సార్. సార్ వాళ్ళకి కూల్ డ్రింక్స్ తీసుకురా. ఓకే సార్. అయ్యో ఏమండి అమ్మగారికి మంచి చీర కూడా తీసుకుందామండి. వద్దండి సార్, ఇవి ఒరిజినల్ నగలు కాదు సార్, కవరింగ్ నగలు కనపడుతున్నాయి సార్. అవునా? అవును. లేవండి. అప్పుడే పని అయిపోయిందా? మీకు ₹1 కూడా రాదు. ముందు లేవండి. ఏమైంది సార్? మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా? మోసం చేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును, కవరింగ్ నగలు ఇచ్చి బంగారం తీసుకెళ్లాలనుకుంటున్నారా? కవరింగ్ నగలు ఏంటి మీనా? ఇతను ఎలా అంటున్నాడు? మనం బంగారు నగలు ఇచ్చాం కదండి. అవును, మీరు మాతో ఆడుకోవాలని చూస్తున్నారా? నాకు మీతో ఆడుకోవాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ కవరింగ్ నగలు. దీనికైనా మీరు ఎంత బిల్డప్ ఇచ్చారు? మళ్ళీ కాఫీ బాగాలేదని బిల్డప్ ఒకటి. బాగోలేంది కాఫీ కాదు మీరు. ఏయ్, కొట్టారంటే మొహం పగిలిపోద్ది. నకిలీ నగలు తీసుకొచ్చి ఇంత పొగగా మాట్లాడుతున్నారు. మీరు మంచి బంగారం ఇచ్చాం, మీరే లోపలికి తీసుకెళ్ళి ఏదో చేసినట్టున్నారు. మీరు నకిలీ నగలు తీసుకొచ్చి మా మీద నగలు వేస్తున్నారా? అవి నకిలీ కాదని చెప్తుంటే అర్థం కావడం లేదు. ఏంటమ్మా పేదరాజు పెద్దమ్మ కథలు మళ్ళీ చెప్తున్నావే? పోలీసులు వచ్చాక ఎలా మారాయో వాళ్ళే చెప్తారు. ఏంటి వాళ్ళు చెప్పేది? ఏమండి మీరు ఉండండి. ఏంటి సమస్య? బావా, నకిలీ నగలు ఇచ్చి వీళ్ళు మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఏంటమ్మా మీనా, ఏమైంది? వీళ్ళు మీకు ముందే తెలుసా? మన షాప్ కి రెగ్యులర్ గా పోలిస్తుంది అమ్మాయి. ఏమైందమ్మా చెప్పు. ఏంటంటే మీరు షాప్ లో ఇలాంటి వాళ్ళని పెట్టుకున్నారు? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఉండండి సార్, మేము 2 పేడలు చేతిస్తున్నామని వచ్చాం. అందుకని మా దగ్గర ఉన్న దగ్గర తీసుకొచ్చి బిల్లు కట్టిద్దామని వస్తే
ఇవి నకిలీ నగలు అంటున్నారు. ఇవి నిజంగా నకిలీ నగలే బావా, కావాలంటే మీరు చూడండి. మేము కొన్నది ఇక్కడేనండి. అంటే మీరే మాకు నకిలీ నగలు అట్టగట్టారా? బాబు మా షాప్ గురించి తక్కువ చేసి మాట్లాడద్దు, దీనికి చాలా మంచి పేరు ఉంది. అయితే ఇవి నకిలీ నగలు ఎలా అవుతాయి? మీరు తెచ్చింది బంగారు నగలే అని మీకు ఎలా తెలుసు? నువ్వు ఇలా చేసేదాన్ని కాదు కదమ్మా. ఏం జరిగిందో నిజంగా మాకు అర్థం కావడం లేదు. బావా వీళ్ళతో మాట్లాడనవసరం. ఏ రమేష్, పోలీసులకు ఫోన్ చేయవయ్యా, వాళ్ళు వస్తే వాళ్ళే చూసుకుంటారు. బాగా వీళ్ళు మనకి బాగా తెలిసినవాడు, ఇలాంటి పనులు వీళ్ళు చేయరు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అమ్మ మీనా, ఈసారి నగలు తెచ్చేటప్పుడు బాగా చెక్ చేసుకుని తీసుకురామ్మా. అదే వేరే షాప్ అయితే ఈ పాటికి పోలీసులు కూడా పిలిచేవాడు. నువ్వు నాకు బాగా తెలిసినావు కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. మీరు బయలుదేరండి. ఈ మాత్రం దానికి కాఫీ క్వాలిటీగా కావాలంట. ఇదిగో మీ కాఫీ డబ్బులు. ఏమండి, ఎవరికండి ఫోన్ చేస్తున్నారు? మా నాన్నకి ఈ నగల సంగతి తెలుసా కదా? ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు కంగారు పడుతున్నారు? నగలు మారిపోయాయని అర్థమైందా మీద? ఆ తప్పు ఎక్కడ జరిగిందో ముందు మనకి తెలియాలి కదా. పద, ముందు ఇంటికి వెళ్ళు. ఆ షాప్ వాళ్ళకి మనల్ని చూస్తే మోసం చేసే వాళ్ళకి కనిపిస్తున్నావా? మీరు ఇంకా అదే ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఏదో తెలియకుండా అనేసారులేండి. మనం ఒక పక్క మాకు ఏం తెలియదని చెప్తున్నాం కదా, అయినా కూడా వాళ్ళు వాళ్ళ ఇష్టానికి మాట్లాడుతున్నారు. బంగారం షాప్ వాళ్ళకి ఆ మాత్రం భద్రత ఉంటుందిలేండి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా జరిగిందేమో, అందుకే అలా మాట్లాడుంటారు. చివరిలో వాళ్ళు అర్థం చేసుకున్నారు కదా. వాళ్ళని ప్రయోజనం ఏముంది? ఇదంతా అడగాల్సిన వాళ్ళే వెళ్ళి అడగా. ఏదో తెలుసుకోవద్దా? తెలుసుకోవాలి, కానీ ఇలా కాదు. ఇప్పుడు మీరు వెళ్ళి అడిగితే మీ అన్నయ్యనే కాదు, అత్తయ్యని కూడా ప్రశ్నించినట్టే అవుతుంది. అయితే ఏంటి, ఆవిడ ఆ నగలు తీసి వీడికి ఇచ్చిందేమో. ఏమండి, ప్రతి దానికి సమస్యలు వస్తున్నాయి. డూప్లికేట్ నగలు తెచ్చిపెట్టి అవి ఇప్పుడే కావాలని చెప్పి నాకు దుమ్ము తెచ్చారు. అశో, ఇక్కడికి వచ్చాక మీ బామ్మ పుట్టినరోజు కదా జరిగేది. నిన్ను నన్ను రెండు రోడ్లు నిలబెట్టి చౌకధరలో అమ్మి పారేస్తారు. నువ్వు గుడి ముందు చిల్లర అనుకోవాలి, నేను గుడిలో ప్రసాదం అనుకోవాలి. అయ్యో, వాడు ఏ క్షణం వచ్చి ఏ బాంబు పేలుస్తాడో అని టెన్షన్ తో చేస్తున్నాను. ఏమైందిరా? అమ్మా, నువ్వు ఊళ్ళో ప్రసాదం అనుకోని ఊహిస్తున్నానమ్మా. నిన్ను వాళ్ళు రాగొట్టాను. ఇక్కడి నుంచి వెళ్ళా. అమ్మా, ఓ రమ్మ, బయట ఉంటే వాడు గెట్టెడ్ ఈజీ అవుతుంది. ఇప్పుడు ఉంటే ఎవరన్నా ఆపుతారు కదా. మరి చేసిన పనికి భయపడాల్సింది పోయి అంతా నా మీదే దోశలో ఉన్నావేంట్రా? పదమ్మా లోపలికి. పద. ఉమ్. కానివ్వండి కానివ్వండి, ఇంకా గుమ్మానికి తోరణాలు కట్టాలి, ఇల్లంతా డెకరేషన్ చేయాలి. నువ్వేంటి ఏదో కొత్త చుట్టంలా నిలబడ్డావు? వెళ్ళి ఏదో మర్చూడు. చూస్తూనే ఉన్నాగా. అంతకు మించి అన్న ఏ పని చేయదు కదా నాన్న. మీనే వస్తే చకచక చేసేస్తుంది. అమ్మగారు అయ్యగారితో కలిసి ఊరంతా ఊరేగడానికి వెళ్ళింది. ఇప్పుడు ఎందుకు వస్తారు? అయ్యో, నాకు చావు వచ్చిందిరా. ఏమండి, ఊళ్ళో నరసింహమూర్తిలా అలా ఊగిపోతే ఎలా? అమ్మమ్మ గారు వెళ్ళేదాకా ఏ గొడవ చేయదని నాకు మాటిచ్చారు కదా, కొంచెం కోపం తగ్గించుకోండి. మరి మొహం ఎందుకు అలా పడిపోయింది? బాగానే ఉంది. ఆవిడ వచ్చిన దగ్గర నుంచి ఓ తెగ ప్రేమ వరకుపోసి మమ్మల్ని చట్టమనం చేద్దామని కదా నీ ప్లాన్. భారతి, రోహిణి, శృతి ఇస్తారులే. హ్యాపీ బర్త్డే అమ్మమ్మా. హ్యాపీ బర్త్డే గ్రాని. శృతి, రోహిణి హారతి పండమ్మా. మీనా ఎక్కడ? వీళ్ళు హారతి ఇస్తారులేండి. మామ, ఈ హారతి పళ్ళు రెడీ చేసింది